ఏమండి హమారా ప్రసాద్ గారు, చెప్పండి. ఇప్పుడు నేను ఒక విషయాన్ని మాట్లాడతాను. మీ మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. చెప్పండి. ఇవన్నీ ఆగిపోవాలంటే ఏవన్నీ ఒకరిని ఏమండి? ఒకరు దూషించుకోవటాలు, ఉమ్, ఇప్పుడు వరకు మాకున్న అనుమానాలు, ఈ శత్రుత్వము హైందవులకి క్రైస్తవులకి మధ్య నిన్న అసలు ఇవన్నీ కేసు మాట్లాడుతున్నారా లేకపోతే మన కేసు కేసు నేటి మాట్లాడటం లేదు, జరుగుతున్న కేసు వాటి గురించి మాట్లాడటం లేదు. మాట్లాడుతున్నారా? నేను నిన్న నిన్న కరుణాకర్ సుగుణ గారితో కూడా నేను మాట్లాడాను, నిన్న వేరే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఉమ్, అదే అంశాన్ని మీ దగ్గర మాట్లాడుతున్నా. అంటే మీరు కేసు గురించి కాదు మాట్లాడేది. కేసు కోసం కాదు మాట్లాడేది. ఓకే, చెప్పడా క్లారిటీ ఇస్తే నాకు సమాధానం చెప్పడానికి ఈజీ ఉంటుంది. ఓకే, కేసు కోసం మాట్లాడటం లేదు. అసలు క్రైస్తవులకి హైందవులకి మధ్యలో ఈ శత్రు భావన పోవాలంటే ఉమ్, డిబేట్లు ఆపాలి. అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను, తర్వాత మీ ఒపీనియన్ చెప్పండి. నో ప్రాబ్లం, చెప్పండి. డిబేట్లు ఆగిపోవాలి. క్రైస్తవులు పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైందవుల దేవుళ్ళని, హైందవుల గ్రంథాలని, హైందవుల పెద్దల్ని దూషించకుండా, తిట్టకుండా, కించపరచకుండా, వాళ్ళ పేర్లు ఎత్తకుండా వీళ్ళ స్వార్థ వీళ్ళు చెప్పుకోవాలి. టీవీ ఛానల్లో కానీ, యూట్యూబ్లో కానీ, బయట కానీ. తర్వాత ఇప్పటి వరకు ఏవైతే ప్రస్తావించి తిట్టారో, దూషించారో, వ్యంగ్యంగా మాట్లాడారో మీ గ్రంథాల గురించి, అవన్నీ వీడియోలన్నీ ఇప్పటి వరకు పెట్టిన ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లో నుంచి తీసేయాలి. డిలీట్ చేసిన పర్లేదు, ప్రైవేట్లో పెట్టుకున్నా పర్వాలేదు. వీటన్నిటికీ మా పాస్టర్లందరి తరపున సిద్ధంగా ఉన్నాం మేము. నేను చెప్తున్నాను, అందరు సిద్ధంగా ఉన్నాం. మెయిన్ లైన్ పాస్టర్స్ అందరూ కూడా ఓకే. ఎవరైతే యూట్యూబ్లలో డిబేట్లు చేస్తున్నారో లేదంటే వీడియోలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సమ్మతమే. ఇవి ఇంతటితో ఆపేద్దాం అంటానికి. ఇక ఎలాంటి సందర్భంలో కూడా హైందవులకు సంబంధించినది ఏది మేము ఎత్తుకోకుండా, ప్రస్తావించకుండా మా పని మాత్రమే మేము చేసుకుంటాం. ఇలా మనం ఒక నిర్ణయానికి రాగలిగితే రానున్న రోజుల్లో భారతదేశంలో మీరు వేరు మేము వేరు అన్నటువంటి ఆ శత్రు భావనపై కలిసిమెలిసి బ్రతకటానికి అవకాశం ఉంటుందన్న ఒక నిర్ణయానికి మేము వచ్చాం. ఇది నిన్న కరుణాకర్ సుగుణ గారితో కూడా నేను నిన్న నైట్ మాట్లాడాను వేరే ఇంటర్వ్యూలో, ఇలాగే ఫోన్ కాల్లో. ఆయన సమ్మతం అన్నాడు, మేము రెడీ అన్నాడు. మేము కూడా ఇప్పటివరకు మీ మీద చేసిన వీడియోలు తీసేస్తాము. మేము కూడా రానున్న రోజుల్లో ఇంకేం మాట్లాడము. మీ పెద్దలు మా పెద్దలు కూర్చొని అడ్వకేట్ని పెట్టుకుని అగ్రిమెంట్ రాసుకొని డేట్ ఫిక్స్ చేసుకొని ఆ డేట్ నుంచి ఇంకా ఏ ప్రస్తావన కూడా చేయకూడదు. ఎవరైనా ఒకవేళ మరలా మాట్లాడితే ఇతర మతాల గురించి వాళ్ళ మీద అందరూ కలిసి యాక్షన్ తీసుకుని కేసు ఫైల్ చేద్దాం. ఈ నిర్ణయానికి మేము వచ్చాం. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ పాయింట్ ఏంటంటే అండి, తెలుగు రెండు రాష్ట్రాల్లో ఒక శాంతియుత వాతావరణం తీసుకురావడానికి ఎప్పుడు కూడా హిందువులు ముందుంటారు, అందులో డౌట్ లేదు. ఓకే, మేము కూడా ఈ వాతావరణాన్ని చూసి భవిష్యత్ తరాలకు ఈ వాతావరణాన్ని అందించడం మాకు ఇష్టం లేదు. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే ఇవి ఇప్పుడు మీకు సింపుల్ గా మాట చెప్తున్నాండి. ఇప్పుడు కరుణాకర్ కావచ్చు, నేను కావచ్చు, లేకపోతే లలిత్ కావచ్చు, మేమందరం కూడా ఎప్పటి నుంచి ఇది ఎంతకాలం నుంచి మేము దీనికి మీ క్రిస్టియానిటీకి ఎదురుగా వెళ్తున్నాం మేము అంటే మా వచ్చి దాదాపు 10-12 years అవుతుంది అంతే. ఓకే, మరి 10-12 years కంటే ముందు క్రైస్తవ సమాజము హిందూ దేవి దేవతను తిట్టలేదా? వచ్చాడు వీడియోస్ ఉన్నాయి. ఓకే, ఉన్నాయి. మా మీద అంటే ఇప్పుడు ఏమంటారు అంటే జనరల్ గా అందరు ఏమంటారు అంటే మేమే స్టార్ట్ చేసాము, మాతోనే స్టార్ట్ అయింది అంటున్నారు. రాంగ్. అది మేము రాకముందు అసలు మేము ఈ పోరాటం స్టార్ట్ చేయకముందు చాలా వీడియోస్ ఉన్నాయి. మన ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారు చూడండి. ఇప్పుడు కుకట్పల్లిలో ఉంటారు ఆయన, ఎవరు ఆయన ఒక క్రిస్టియానిటీ సతీష్ కుమారా? కాదు కాదు, కుకట్పల్లిలో అండి. శ్యామ్ కిషోరా? కాదు 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 కాదు, ఒక బుక్ కూడా రాశాడు చూడండి ఆయన. ఈయన రంజిత్ ఓఫీరు. అసలు ఆయన పుస్తకం రాసి ఎన్ని రోజులు అయిందంటే మేము రాకముందు నుంచి ఆయన బుక్ రాసిండు ఆయన. అవును. సో ఇప్పుడు నేను ఏమంటున్నాం అంటే మీ దగ్గర నుంచి మాకు ప్రాబ్లం వస్తుంది కాబట్టి మేము స్టార్ట్ చేసాం మేము ఇవన్నీ చూసి. సో సరే, ఇప్పుడు ఈ ముందు ఏం జరిగింది, వెనకేం జరిగింది, ఇవన్నీ మనం పక్కన పెట్టేసి ఒక శాంతియుత వాతావరణం తీసుకురావడానికంటే మేము ఎనీ టైం సిద్ధంగా ఉంటాం మేము. ఓకే, అర్థమవుతుందా? సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఎలా ఆపాలి, ఎలాంటి ఇప్పుడు మీరైనా మేము ప్రచారం అంటున్నారు. ఆ ప్రచారం ఏం ప్రచారం జరుగుతుంది? హిందువులైన వాళ్ళకి వచ్చేసి మనందరి దేవుడు, ఇప్పుడు జనరల్ గా క్రిస్టియానిటీ మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా జనరల్ గా మీరు ఏం మాట్లాడతారంటే మనందరి దేవుడు అంటే అందులో మమ్మల్ని కూడా కలుపుకుంటున్నారు అందులో. నో, అట్లా అలాంటి మాటలు మాట్లాడకండి. అక్కడనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకి. మీ దేవుడు ఇప్పుడు మీ నాన్న మీ నానే, మా నాన్న మా నానే. మా అందరికి నాన్న మీ నాన్న కాదు.
అదే ప్రాబ్లం వస్తుంది ఇక్కడ. Okay. సో ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ రాకుండా ఓకే ఒక శాంతియుత వాతావరణంలో ఈ రెండు రాష్ట్రాల్లో ఒక శాంతి కమిటీ, పీస్ కమిటీ ఇద్దాం మనం. తప్పకుండా అండి. క్రిస్టియానిటీ అండ్ హిందువులం అందరం కలిసి ఒక పీస్ కమిటీ ఇద్దాం. వేసి అందులో ముఖ్యమైన వాళ్ళం ఉండి ఎవరైనా నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎవరి గురించి ఎవరు ఏం చేసినా కూడా ఆ కమిటీ యాక్షన్ తీసుకొని ఇమీడియట్ గా మనము పోలీస్ పర్మిషన్స్ అన్ని తీసుకొని అది కమిటీ చేసినామంటే ఆ కమిటీలో మనం కొంతమంది పోలీసులను కూడా మనం డీజీపీ గారిని కలిసామనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు కూడా రిటైర్డ్ ఆఫీసర్లను వీళ్ళను మా కమిటీ చేస్తారు. వాళ్ళు అంటే ప్రొఫెషనల్ గా ఉండాలి. అది పిల్లల ఆటలాగా ఉండదు. అది నిజమే. అట్లా పోలీసు వాళ్ళను మనం కొంతమందిని ముఖ్యమైన వాళ్ళని తీసుకొని ఒక కమిటీ చేసుకుంటే, ఎందుకంటే మనం ఎంతున్నా మనం కొన్నిసార్లు ఆవేశపడుతుంటాం. పెద్దవాళ్ళు మనకంటే పెద్దవాళ్ళు ఉంటే ఇద్దరిని కంట్రోల్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో జరిగితే ఓకేనా? 100% చాలా మంచిది. ఇంకా ఎందుకంటే అందరి ఒంట్లో భయం ఉంటది. మేము ఆల్రెడీ హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క ఆలోచన చెప్దామని ఆలోచనలో ఉన్నాం. మేము కూడా అదే ఉన్నామండి. మేము కూడా ఆలోచనలో ఉన్నాం. అది సో తప్పకుండా మీరు అదే స్టాండ్ మీద ఉండండి. చెప్తా వినండి. మేము ఎప్పుడు మాట్లాడామంటే ఈ ప్రవీణ్ చనిపోయిన తర్వాత మీ పీటర్ పుట్ట ఉన్నాడు కదా అవును, వాళ్ళ ఫాదర్ మాతో మాట్లాడారు. మాతోని మేము కూడా మాట్లాడాము. ఒక కమిటీ గట్టి వేద్దాము, నెక్స్ట్ టైం ఇలాంటి డిస్టర్బెన్స్ జరగద్దు అని చెప్పేసి మేమన్నాం. సార్ తప్పకుండా వేద్దాము అని చెప్పేసి మేము హోమ్ మినిస్టర్ కూడా కలుద్దామన్న ఆలోచనలో మేము కూడా ఉన్నాం. అందరం కలుద్దాం. మనం పని చేద్దాం. మనం ఫస్ట్ జనరల్ మీటింగ్ పెట్టుకొని అందరం వెళ్ళి వెళ్దాం పదండి. తప్పకుండా అపాయింట్మెంట్లు అన్ని ఆటోమేటిక్ వచ్చేస్తాయి. మనకి ఆటోమేటిక్ వస్తాయి, డెఫినెట్ గా వస్తాయి. ఆటోమేటిక్ వస్తాయి. రాకపోతే మేము తీసుకొచ్చిస్తాం కదా, ఏముంది అట్లా చెప్పి మేమేదో తోపన్నది అంటు కాదు. ఇక్కడ మాత్రం అది కాదు, మీరైనా తీసుకురాగలరు అంటే చెప్తున్నాం. అందరం కలిసి తెచ్చుకుందాం పని తెచ్చుకొని ఒక హోమ్ మినిస్టర్ సమక్షంలో, గవర్నమెంట్ సమక్షంలో అందరం కలిసి, అందులో పెద్దవాళ్ళు కూడా కొంతమంది పెద్ద రిటైర్డ్ ఆఫీసర్ ఇట్లా ఉంటే ఒక టైంకు మీరు ఆవేశపడ్డా మేము ఆవేశపడ్డా వాళ్ళు కంట్రోల్ చేస్తారు మనల్ని. అవును, డెఫినెట్ గా ఒక మంచి వాతావరణం తీసుకొద్దాం. ప్రచారం అన్నా ఎలాంటి ప్రచారాలు చేయాలని మీకు కండిషన్స్ పెడతాడు, మాకు కండిషన్స్ పెడతారు. వాళ్ళు పెట్టేసి వాళ్ళ కమిటీలో ముఖ్యమైన ఉంటే 100% దానికి మేము సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా మీరు మంచిగా రెస్పాండ్ అయ్యారు. దీన్ని ముందుకు తీసుకెళ్దామండి, ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్దామండి. తీసుకుపోతేనే ఈ డిస్టర్బెన్స్ అనేది ముందు ఉండదండి. అవును. లేకపోతే మీరు మాట్లాడుతుంటారు, మేము మాట్లాడుతుంటాం. నిజమే. దీన్ని స్టాప్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. 100% చేద్దాం దర్శన్. ఓకే థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ అమరప్రసాద్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఒక క్లారిఫికేషన్ అయితే ఇప్పుడు వచ్చింది మీకు కొందరు వ్యక్తులతోటి. సో డెఫినెట్గా ఇది మీరు చేయబోతున్నారు అయితే. ఓకే, నాకు తెలిసి ఇది కనుక అంటే డిసైడ్ అవుతే రేపు రోజు మీరు అన్నట్టు ఇటువంటి మత విధ్వంసాలు కానివ్వండి, ఇటువంటి మర్డర్స్ కానీ కలిసిమెలిసి ఉండగలుగుతాం. ఇటువంటి గొడవలు, ఇటు అనుచిత వ్యాఖ్యలు చేసుకోవడం, ఇదంతా కూడా బందైపోతుంది. అవును. సో మంచి ఆలోచన తోటి నిజంగా ముందుకెళ్తున్నారు. డెఫినెట్గా ఇది అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ముందు నేను ఎవరైతే అమారా ప్రసాద్ అనే పేరు తీశానో, సో ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దామా? మీ ఇష్టం, మాట్లాడుతుంటే మాట్లాడండి. నాకైతే నో ప్రాబ్లం. నేను నిన్న ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చాను. ఈ ప్రస్తావన లేవనెత్తినప్పుడు ఆవిడ కరుణాకర్ సుగుణకు ఫోన్ చేసింది. అభినయ దర్శన్ ఇలా అంటున్నాడు, మీ అభిప్రాయం ఏంటి? నేనే మాట్లాడాను. తర్వాత నాతో మాట్లాడిచ్చింది. నేను చెప్పిన వాటిన్నిటికీ ఓకే అన్నాడు ఆయన. మీరు ఆపేస్తామంటే మేము ఆపేస్తాం.